శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. కన్యారాశి వారికి శుక్ర రాహుల సంచారం మీనరాశిలో ఏర్పడడం వల్ల ఈ రాశివారు పొందబోయే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. కన్యారాశి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి. అంటే ఒక విధంగా భార్య, వైవాహిక జీవితం, కుటుంబం, ధనం, సేవింగ్సు, వాక్స్థానం, అలాగే భాగ్యం అంటే అదృష్టం, విదేశ ప్రయాణం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, పుణ్యం ఈ జన్మలో ఏ పుణ్యం చేసాం, పై జన్మకు మనం ఏం తీసుకెళ్ళబోతున్నాం, ఇవన్నీ కూడా శుక్రుని యొక్క స్థితి బట్టే కన్యారాశి వారికి వారి జీవితం ఆధారపడి ఉంటుంది. చాలామంది కన్యారాశి వారి జీవితంలో వివాహం తర్వాత వారి జీవితం కంప్లీట్గా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే కన్యారాశిలో శుక్రుడు నీచ పొందుతూ ఉంటాడు. అదే రాశిలో బుధుడు ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు. మూల త్రికోణం కూడా అదే. అందుకనే కన్యారాశి వారు ఎక్కువగా ధన సంపాదన కన్నా విద్య, జ్ఞానం వీటి విషయాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. విశేషమైనటువంటి పాండిత్యాన్ని నేర్చుకుంటారు, నేర్చుకుంటూనే ఉంటారు, 10 మందికి విద్య నేర్పుతూ ఉంటారు. సహజంగా మరి విద్య ఉన్న చోట, అంటే సరస్వతి ఉన్న చోట ధనం ఉండదని, ధనం ఉన్న చోట చదువు ఉండదని చెప్తూ ఉంటారు. దానికి మరి ఈ కన్యా రాశిని బట్టే చెప్పి ఉంటారు అన్నమాట. ఇక్కడ బుధుడు ఉచ్చ పాండిత్యాన్ని ఇస్తాడు, శుక్రుడు నీచ ధనాన్ని అంత గొప్పగా ఇవ్వడు, బతకడానికి ఇస్తూ ఉంటాడు. అదే సప్తమంలో రాగే బాధులకి అక్కడ శుక్రుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే కన్యారాశి వారికి వివాహం జరిగిందో, అంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకన్నా శుక్రుడు సప్తమ భావం యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుద్ది, ఉచ్చ శుక్రుడు మీకు యాక్టివేట్ అవ్వడం వల్ల జీవితంలో గొప్ప మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. మంచి వస్త్రాలు ధరిస్తారు, మంచి వాహనంలో తిరుగుతారు, మంచి కంఫర్టబుల్ లివింగ్, ఇవన్నీ శుక్రుడు ఇవ్వడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వివాహం ద్వారా జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు
ఈ స్థితి శుక్రుడు భాగ్యాధిపతిగా సప్తమంలోకి రావడం వల్ల మరి మీకన్నా మీ జీవిత భాగస్వామికి ఎక్కువ అదృష్టం వరించబోతుంది. అది ఏ విధంగా అన్నా వివాహం జరగచ్చు, లేదా విదేశ ప్రయాణం రావచ్చు, ఉద్యోగంలో గొప్ప ప్రమోషన్ రావచ్చు, ఒక కంఫర్టబుల్గా ఇండిపెండెంట్ బంగ్లా రావచ్చు, కొనుక్కోవచ్చు, పెద్ద వాహనం కొనుక్కోవచ్చు. అలాగే మొత్తం మీద వారి యొక్క సంతోషంగా ఉండడానికి ఏదైతే ఆయన జీవితాంతం కోరుకుంటున్నారో అది వ్యక్తిగతంగా మీకు లభిస్తుంది, మీ జీవిత భాగస్వామికి కూడా లభిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా ఈ కన్యా రాశి వారికి యోగ్యుడైనటువంటి తనకన్నా గొప్ప స్థాయి భర్త రావడం జరుగుతూ ఉంటుంది, లేదా భార్య రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కన్యతో పోల్చుకుంటే మీనం అన్నది చాలా సుపీరియారిటీ రాశి మాట. మంచి సాంప్రదాయం ఉంటుంది, అక్కడ ధనం ఉంటుంది, విద్య ఉంటుంది. ఎందుకంటే గురు స్వక్షేత్రం వల్ల విద్య, సంస్కారం, శుక్రుని ఉచ్చక్షేత్రం వల్ల ధనం, సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యం అన్నీ అక్కడే ఉంటాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసమే మీనరాశి. సో అందువలన ఏంటంటే కంపల్సరిగా మరి ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే మనకి జనవరి 28 నుంచి మే 31 మధ్యలో వివాహ యోగ్యం అన్నది చాలా వరకు 100% ఉంటుంది. అలాగే ఏ కారణం వల్ల అయితేనే భార్యాభర్తలు ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, ఆరోగ్య రీత్యా అవ్వచ్చు, ఫైనాన్స్ సమస్యల వల్ల కూడా సెపరేట్గా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశం ఉన్నది. అలాగే మీనరాశిలో ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ వివాహం కానీ ఆదర్శ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా అనుకూలిస్తుంది. అంటే రాహు ఉండడం వల్ల, శుక్రుడు ఉచ్చులో ఉండడం వల్ల ఏదైనా కళారంగంలో లేదా పెద్ద సాఫ్ట్వేర్ జాబులో, ఒక పెద్ద ఇండస్ట్రీలో మొత్తం మీద బాగా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి స్త్రీలు, అది ఆల్రెడీ వివాహమై రెండో వివాహానికి సిద్ధపడి ఉన్నవాళ్ళు కానీ, లేదంటే డైవర్స్ పొందిన వాళ్ళు కానీ, ఇంటర్ క్యాస్టు, ఇంటర్ రిలీజియన్, ఇంటర్ కమ్యూనిటీ వారు కానీ, లేదా జాతకుడికి తనకన్నా పెద్ద వయసు ఒక అంటే రాహు 18 సంవత్సరాలు దశకాలం కాబట్టి, శుక్రుడు 20 సంవత్సరాలు అంటే ఒక 38 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయి కూడా మీకు భారీగా రావడం కానీ, లేదా చిన్న అమ్మాయికి పెద్ద వయసు భర్త రావడం, అంటే ఇది కూడా మనకి ఫైనాన్స్ డీలింగ్ వల్ల, ఆర్థిక కారణాల వల్ల, లేదంటే ఈ అమ్మాయి గొప్పగా ఉండాలనే కారణంతో తనకన్నా ఒక 18 సంవత్సరాలు పెద్దవాడిని కూడా చేసుకునే అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి. సో ఏదైనా బయటవారు ఈర్ష్యపడే విధంగా మీ యొక్క ఉన్నతి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన కన్యా రాశిలో సినిమా రంగంలో చిన్న చిన్న వృత్తులు చేస్తున్నవారు, అంటే 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, ఈ మాటలు పాటలు రాసేవాళ్ళు, చిన్న చిన్న మిమిక్రీ ఆర్టిస్టులు, కామెడీ ఆర్టిస్టులు, సైడ్ డ్యాన్సర్లు, ఏదైనా ఎక్కువ మంది ఇదే రాశిలో ఉంటారు. అటువంటి వాళ్ళకి చాలా వరకు ఒక గుర్తింపు పొందినటువంటి అవకాశం రావడం జరుగుతుంది. వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. ఒకేసారి గుర్తింపులోకి వచ్చి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఆ కారణాల వల్ల ఏదైనా సరే అటు సినిమా, యూట్యూబు, టీవీ, సాఫ్ట్వేరు, చిన్న స్థాయి వ్యాపారాలు అంటే ఫ్యాన్సీ స్టోర్ కానీ చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఒక 10 లక్షల లోపు పెట్టుబడితో ఉన్నటువంటి వ్యాపార వర్గం వారికి మరి ఇప్పుడు ఏర్పడినటువంటి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగ ప్రభావం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంపద పెరుగుతుంది. పార్ట్నర్స్ మంచివాళ్ళు దొరుకుతారు, భార్య సహకారం ఉంటుంది. అక్కడ రాహు ఉండడం వలన విదేశ సంపద, విదేశ సంస్కృతి కలిగే అవకాశం ఉంది. అంటే రాహు శుక్రుల కలయిక ఏంటంటే మరి 20x18 అంటే 360 రోజులు చాలా బిజీగా, అలాగే మీ ఆదాయం కూడా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా, జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని
చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రుల్ని ఇబ్బంది పెడుతుంటాడు. ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికేమో మనం తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే. అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకదార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించిన జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినపప్పు నానబెట్టి, అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా, అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో
ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.